everyone, welcome to Divi Stories. It's me Divya. ఇప్పుడు క్యారెట్ అండ్ ఆరెంజ్ తో అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నా అన్నమాట. మనమైతే రెగ్యులర్గా క్యారెట్తో బీట్రూట్ కానీ యాపిల్ కానీ ఈ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ జ్యూసెస్ అయితే ట్రై చేస్తూ అయితే ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా క్యారెట్ విత్ ఆరెంజ్ ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నారా? ఇదైతే నా ఫేవరెట్ జ్యూస్ అనమాట. మనకి బాటిల్స్లో పల్ప్ జ్యూసెస్, ఆరెంజ్ పల్ప్ జ్యూసెస్ అలా అయితే వస్తూ అయితే ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. మనం దాంట్లో అయితే ఇంకా హై షుగర్స్ కానీ అట్లాగా యాడ్ చేసి ఉంటారు. ఇందులో అయితే వితౌట్ షుగర్ మనకి మంచి స్వీట్గా అయితే ఉంటుంది అనమాట. ఈ జ్యూస్ కానీ ఎగుటుగా అస్సలు నచ్చదు, అలా అయితే ఏమీ ఉండదు. మీ కిడ్స్కి ఇచ్చినా కూడా వాళ్ళైతే అసలు వాళ్ళకు కూడా ఇది ఫేవరెట్ అయిపోతుంది. ఇదైతే నేను ఈరోజు స్ట్రెయిన్ చేసుకున్నాను అనమాట. నాకు జ్యూస్ ఈ రెండు కాంబినేషన్ జ్యూస్లో నాకు స్ట్రెయిన్ చేసుకుంటేనే నాకు చాలా ఎక్కువ ఇష్టము, నా ఫేవరెట్ అనమాట. మనం చూసారా, ఇందులో న్యాచురల్గా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మంచిగా అయితే తాగాం. ఎటువంటి పాలు కానీ షుగర్స్ కానీ ఏం యాడ్ చేసుకోకుండా న్యాచురల్గా వాటర్ మిక్స్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని అయితే తీసేసుకుంటున్నాము. ఇది మనకి చాలా మంచి గ్లోయింగ్గా అయితే ఉంటుంది అనమాట. స్కిన్ కూడా మనం రెగ్యులర్గా ఇలా జ్యూసెస్ అలా తీసుకుంటూ అయితే ఉంటే. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్గా అయితే ఈరోజు నేను దోశ కానీ ఇడ్లీ కానీ ఈ మధ్య స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. మా హస్బెండ్కి కూడా ఇలానే అయితే చేస్తున్నాను. తనకు కూడా కొన్ని ఫ్రూట్స్, రాగి జావా ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం మార్నింగ్. అండ్ పాపకైతే ఇడ్లీ అలా అయితే పెడుతున్నాను. ఏదో ఒకటి తనకి పొంగల్ కానీ ఉప్మా కానీ కుక్కర్లో అయితే పెట్టేసి తనకైతే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేనైతే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 1 అవర్కి దాని తర్వాత అయితే ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా మార్నింగ్ అయితే నేను సోక్ చేస్తానన్నమాట ఆల్మండ్స్ని. నాకు చాలామంది నైట్ అయితే సోక్ చేస్తూ అయితే ఉంటారు ఆల్మండ్స్. మా మదర్ కానీ అట్లా నైటే సోక్ చేస్తారనమాట. మనకి మార్నింగ్ 5 o'clockకి 6 o'clockకి లేసినప్పుడు సోక్ చేసుకున్నా కూడా ఆ టైం అయితే మనకి సరిపోతుంది సోక్ అయ్యేదానికి. ఈజీగా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట పీల్, మనకి ఏ ఇబ్బంది లేకుండా. అట్లాగా కొన్ని వెజిటేబుల్స్ అవి లేవని చెప్పి మాకు దగ్గరలో రిలయన్స్ అయితే ఉన్నదనమాట. ఇంకా నేను పాప బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళేసి ఇంకా తీసుకొని అయితే వచ్చాము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా. ఇంకా తెచ్చినవన్నీ కూడా అయితే ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రానని అయితే చెప్పారు. ఇంకా వాళ్ళ ఆఫీస్ దగ్గర తినేస్తా అని చెప్తే ఇక్కడైతే నేను పాపనే కాబట్టి కొంచెం సింపుల్గా చేసేసుకుందామని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ దానికోసమే కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా ఫైన్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ నైఫ్తో ఒక్కసారి మనం ఇట్లా అన్నామంటే అదిమినట్టు దానికి ఉన్న పీలింగ్ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో మనం ఎన్ని అయినా కట్ చేసేయచ్చు అలా అయితే. సో ఇక్కడైతే నేను ఎక్కువ వెజ్జీస్ కానీ అట్లాంటివి కూడా ఎక్కువ యాడ్ చేయకుండా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను. లైట్గా ఆయిల్ వేసుకొని ఇంకా సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా అయితే దాంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఇందాక కట్ చేసుకున్నాం కదా అల్లం, తెల్లగడ్డ ఇవన్నీ కూడా అయితే యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలన్నమాట. ఇక్కడ అవి ఫ్రై అవుతూ ఉంటే సైమల్టేనియస్గా ఇక్కడైతే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే తెచ్చాను కదా, ఇంకా అవి యాడ్ చేద్దామని చెప్పి కొత్తిమీర దాని ప్లేస్లో ఇంకా అవి అయితే అక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, రైస్ యాడ్ చేయడం అవన్నీ కూడా. దీంట్లోనే కొంచెం కారం, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి ఇంకా లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా అయితే ఒకసారి గెరిటతో మొత్తం కూడా అయితే మిక్స్ చేసేసి లాస్ట్లో అయితే పెప్పర్ చల్లేసి ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. ఇంకా అవన్నీ కూడా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా పాపకైతే నేనైతే కర్డ్ రైస్ అయితే చేశాను అనమాట, దద్దోజనం లాగా అయితే. అదంతా షూట్ చేయలేదు, టైం అయిపోతుంది లంచ్కి అని చెప్పి. అండ్ ఈరోజు నా ప్లేటింగ్ని అయితే ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కూడా కొంచెం హెల్తీగా ప్లేటింగ్ చేసుకోవాలన్నమాట. మనం దాంతోపాటు సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం కానీ అట్లా చేసుకున్నామంటే కొంచెం మనం రైస్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకుంటాము, మనకి సాటిస్ఫాక్షన్ కూడా తక్కువ తిన్నాము అని చెప్పి అలా సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. నేనైతే కుకింగ్ తర్వాత కిచెన్ క్లీనింగ్కి, స్టవ్ క్లీనింగ్కి స్పాంజ్ వైప్స్ అయితే బాగా అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ అయితే ఉంటాను. డస్టింగ్గా కానీ
బాల్కనీ విండోస్కి కానీ అట్లా అయితే వెట్ పెట్టేసి తుడుస్తూ అయితే ఉంటాను. ఈ 2 బ్రాండ్స్ అయితే నాకు నచ్చుతాయి. ఇప్పుడు మీకు చూపించాను కదా, అదైతే ఇప్పుడు నేను యూజ్ చేసేది గాలా బ్రాండ్ అనమాట. ఇంకొకటి స్క్రాచ్ బైట్వి కూడా ఉంటుంది, ఆ కంపెనీవి కూడా అయితే చాలా బాగుంటాయి. సూపర్ మార్కెట్లో మనకి 2-3-4 బ్రాండ్స్ అయితే ఉంటాయి. నాకైతే ఇవే వాటర్ కానీ అట్లా అబ్జర్వ్ చేసుకోవడం కానీ అట్లా మంచిగా అయితే ఉంటుంది. ఆయిల్ స్ప్రింకిల్ అయినా కానీ అలా మంచిగా అబ్జర్వ్ అయిపోద్ది. అండ్ ఒకసారి వాష్ చేసేసి స్క్వీజ్ చేసేసినా కూడా మంచిగా అది మళ్ళీ తుడుస్తున్నప్పుడు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మిగతావి నాకు ఎందుకో నచ్చలేదు. ఈ 2 బ్రాండ్స్కి అయితే నాకు చాలా నచ్చుతాయి. మీకు ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది వైప్స్ అలా యూజ్ చేసే వాళ్ళకి అని అయితే రెఫర్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఈరోజు అయితే ఒక మంచి హెల్తీ స్నాక్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది మీ అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే చూసాను ఈ రెసిపీ అనేది. అప్పటి నుంచి చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకుంటూ ఈ రోజుకైతే కుదిరిందనమాట. ఒక హాఫ్ సొరకాయ అయితే తురుముకున్నాను. అండ్ దాంతోపాటు ఒక హాఫ్ క్యారెట్ అండ్ సర్కిల్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ అండ్ కొంచెం శనగపిండి అండ్ కొంచెం బియ్యపిండి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు అయితే తీసుకున్నాను. ఇక్కడ 1 by 1 అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ సొరకాయ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో అయితే బియ్యపిండి యాడ్ చేసుకున్నాను అనమాట. జస్ట్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి అయితే ఉంటుంది అనమాట. సొరకాయ నేను చాలా చిన్నది తీసుకున్నాను, అందులో హాఫే తీసుకున్నాను కాబట్టి నాకైతే 1.5 to 2 స్పూన్స్ అయితే సరిపోయింది. అండ్ ఇంకా 2 టీ స్పూన్స్ ఆఫ్ శనగపిండి కూడా అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో అయితే ఆనియన్స్ అన్నీ కూడా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ మిర్చి ఇవన్నీ కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీరైతే కారం చూసి అయితే అడ్జస్ట్ చేసుకోండి. కారం బాగా తినేవాళ్ళు అనుకుంటే మనం కారపొడి కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో అయితే పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని మీకైతే ఇంకా కొంచెం ఒక స్పూన్ ఆఫ్ బియ్యపిండి కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం వడలు చేసుకుంటాం కదా, ఇలా మనం చేతి పైన అట్లా వడ షేప్లో అయితే ఒక టిక్కీ షేప్లో అయితే రావాలన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీ మనకి ఇలా ఎలా ఉందో చూసుకొని మనం అలా వస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మనం దీంట్లో వాటర్ కానీ అట్లాంటివి కానీ ఏం యాడ్ చేసుకొని అవసరం లేదు. దీంట్లోనే మంచిగా సొరకాయ నుంచి ఒక మంచి వాటర్ అయితే వస్తూ అయితే ఉంటుంది అనమాట. నేను దీంట్లో అయితే ఇప్పుడు అయితే సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు. సాల్ట్ వేస్తే ఏంటంటే ఫస్ట్లోనే వాటర్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. మొత్తం అంతా కూడా మంచిగా కన్సిస్టెన్సీ అంతా కూడా మనకి ఆ బాల్లా అయితే వచ్చేసినప్పుడు ఫైనల్గా అయితే లాస్ట్లో అయితే సాల్ట్ అయితే యాడ్ చేశాను మనకి టేస్ట్కి సరిపోయేంత. కావాలంటే ఒక ఆయిల్ ప్యాకెట్ పైన కానీ లేకపోతే పూరీ చేసే పైన కానీ అట్లా అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ హ్యాండ్కి కొంచెం వాటర్గా అనిపిస్తే దానిపైనే కొంచెం ఇలా వడల్లా అయితే చేసుకొని ఇక్కడ టిక్కీస్లా అయితే చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవి మనం యాక్చువల్గా అయితే డీప్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు, లేకపోతే షాలో ఫ్రై అన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఇంకా దానిపైన 1 by 1 అయితే వేస్తున్నాను అనమాట. సొరకాయ మనకి వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది, చాలా చలవ, ఇంకా సమ్మర్లో మంచిగా అంటే ఉంటుంది అనమాట. మనకైతే వడ పావ్ అలా అయితే ఉంటుంది కదా, అలా అయితే ఉంటుంది, చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. అసలు టేస్ట్లెస్గా అలా అయితే ఏమీ ఉండదు. నేనైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసాను కదా, మంచిగా స్టీమ్ అవుతుంది ఇంకా అని చెప్పి కొంచెం అయితే మూత అయితే పెట్టా అనమాట. కొంచెం బాగా మగ్గుతుంది, లోపలంతా కూడా మంచిగా కుక్ అవుతుంది అని చెప్పి మళ్ళీ టర్న్ చేసినాను చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్లా అయితే వస్తుంది అనమాట. ఇలా నేను ఇంట్లో మా పాపకు కూడా అయితే పెట్టాను ఈవినింగ్ స్నాక్స్, తను కూడా ఇష్టంగా తినింది. మీకు కావాలంటే ఇంకా గ్రీన్ చట్నీ కానీ ఇంకా టమాటో సాస్తో కానీ అట్లా తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ప్లెయిన్గా అయితే తీసుకున్నాను. ఇంకా బోత్ సైడ్స్ కూడా అయితే కాల్ చేసుకున్నాక ఇలా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. మీకు ఫైనల్గా అయితే చూపిస్తాను లోపలంతా కూడా అయితే ఎలా కుక్ అయింది ఏంటి అని చెప్పి. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగా నచ్చింది కూడా. అండ్ లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్లో రాస్మాతో టిక్కీస్ అయితే చేశాను. అవి హెల్తియర్ వర్షన్ అనమాట. అది కొంచెం కష్టంగా అయితే ఉంటాయి, డిప్పింగ్ అలాంటివి ఏమైనా లేకపోతే తినేదానికి. ఇవైతే మనం ప్లెయిన్గా తినేసేయచ్చు. చూడండి ఎంత బాగా ఫైన్గా అయితే కుక్ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. డూ సబ్స్క్రైబ్.